జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది అధికారుల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబానికి, సమాజానికి పోలీస్ శాఖకు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని ఆయన అన్నారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ అధికారులకు సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించి వ్యాధి నివారణ లక్ష్యంగా జగిత్యాల పట్టణంలోని ఐఎంఏ హాల్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మహిళా పోలీస్ అధికారులు సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు. పోలీస్ విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, మహిళా పోలీస్ సిబ్బంది కుటుంబ బాధ్యతలతో పాటు విధి నిర్వహణలోనూ విశేష సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, వ్యాధి నివారణ మార్గాలు, హెచ్పివి వ్యాక్సిన్ ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరంపై మహిళా పోలీస్ సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ఐఎంఏ జగిత్యాల అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ కుమార్, కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి కోటగిరి సుధీర్ కుమార్, టౌన్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్, ఎస్ఐలు గీత, సుప్రియ, వైద్య సిబ్బంది, మహిళా పోలీసు అధికారులు, మహిళా కానిస్టేబుల్తో పాటు డాక్టర్లు డాక్టర్ పద్మిని, డాక్టర్ జి శ్రీలత, డాక్టర్ మంగాదేవి, డాక్టర్ అరుణ, డాక్టర్ జయంతి తదితరులు పాల్గొన్నారు. ఇది కంపల్సరీ, దీనికి ఒక ప్రెగ్నెన్సీ తప్ప ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. ఇది చాలా సేఫ్ వ్యాక్సిన్. దీని ద్వారా ఎలాంటి బెటర్ దాన్ క్యూర్ అన్న సూత్రం మీదనే ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడం ఉత్తమము. దీనికి ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ ని. ఎవ్వరికి కూడా దీనిలో కాంట్రాఇండికేషన్ అనేది ఏమీ లేదు. 9 ఇయర్ హెచ్పివి వ్యాక్సిన్ గురించి మీ చుట్టుపక్కల వారికి, మీ పిల్లలకి, మీ అందరికీ దీని గురించి చెప్పండి, దీని యొక్క లాభాల గురించి. మరి ప్రాక్సీ ప్రెసిడెంట్ డాక్టర్ పద్మిని మేడం గారిని డాక్టర్ మంగా మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ జయంతి మేడం గారిని స్టేజ్ మీద హెచ్పివి వ్యాక్సినేషన్ ఇప్పిస్తాము. దానికి నేను కూడా ఎంతో సహకరిస్తానని. కాబట్టి మెయిన్ ఏంటంటే దిస్ వ్యాక్సిన్, ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను వ్యాక్సిన్ గురించి.
ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల 9 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేయవచ్చు. అండ్ దెన్ ఎంత ఎర్లీగా వేసుకుంటే దాని ఎఫెక్ట్ అంతా 100% ఉంటుంది. బట్ గర్ల్స్ ఫ్రమ్ 14 years బిఫోర్ దర్ మ్యారేజ్ అండ్ దర్ సెక్షువల్ కాంటాక్ట్ అప్ టు 45 years వరకు ఇది వేసుకోవచ్చు. దీని గురించి ఏమీ మిస్ పెట్టుకోకండి. ఫస్ట్ సో దీనిని ప్రివెంట్ చేయడానికి మన గవర్నమెంట్ హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇది అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నది. కానీ మన ఇండియాలో బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ ఈ మధ్యనే ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకంటే కాస్ట్లీ ఉంది, ఇక్కడ అఫోర్డ్ చేయలేరని. ఇప్పుడిప్పుడే దీని గురించి మేము అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది, సో ఈ క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనే దాని మీద మేము అవగాహన కార్యక్రమాలు కూడా చేసినాము. దాని ద్వారా మేము ప్రతి 2వ శనివారము ఇక్కడ IMA హాల్లోనే సర్వైకల్ క్యాన్సర్ గురించి HP వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టినాం. అదేంటంటే డిస్కౌంటెడ్ రేట్లో పెట్టినాం. ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మేము జగిత్యాల IMAలోనే స్టార్ట్ చేసినాం. అలాగే ఈ పోలీస్ ఫీమేల్ పర్సనల్ కోసం మన SP అశోక్ కుమార్ గారు చాలా ఆలోచించారు. లాస్ట్ టైం మీ కొరకే వాళ్ళు ప్యాప్స్పియర్ క్యాంప్ కూడా స్టార్ట్ చేసిండ్రు. ఆ క్యాంప్లోనే వాళ్ళు ఒక ఆలోచన చేసిండ్రు, ఏంటంటే ఈ ఫీమేల్ పర్సన్కు ఎలా ఏం చేయాలి ఏంటిది అనేది. సో అప్పుడే వచ్చిన ఐడియా ఏంటంటే వీళ్ళందరికీ ఫీమేల్ పర్సన్కు HPV వ్యాక్సిన్ ఫ్రీగా ఇద్దామని. దాదాపు ఒక 6 నెలల నుంచి దీని గురించి సార్ చాలా కష్టపడ్డారు. సో మొత్తానికి ఈ ఫ్రీ HPV వ్యాక్సినేషన్ అనేది ఈరోజు మొట్టమొదటి డోస్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు మన డాక్టర్స్ చెప్పినట్టుగా ఈ యొక్క వ్యాక్సిన్ గురించి ఇండియాలో చాలా తక్కువ అవగాహన ఉంది. దీన్ని మనకి ఈ సంవత్సరంలో ప్రధానమంత్రి గారు రాజస్థాన్ నుండి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ స్వస్థ నారి అనే పేరు మీద లాంచ్ చేశారు February 28th. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మనకు అర్థం కావడానికి ఎందుకు చెప్పారంటే, ఇది క్యాన్సర్తో చనిపోతున్న బాధితుల్లో ఇది ఇండియాలో 2nd హైయెస్ట్ దీని ద్వారానే చనిపోతున్నారని గమనించి వరల్డ్ వైడ్ 25% క్యాన్సర్స్తో చనిపోతున్న వాళ్ళు ఈ దీంతో ఉంటే, సర్వైకల్తో ఉంటే ఇండియాలో సెకండ్ మోస్ట్ క్యాన్సర్గా ఉంది ఇది. సో దీన్ని ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టుగా వెస్ట్రన్ కంట్రీస్లో అందరూ 100% ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ HPV అందరూ వేసుకుంటున్నారు. మన దగ్గర అవగాహన లోపము మరి ఇంకేదో రీజన్స్ తెలియదు, కానీ మన దగ్గర ఇంకా కూడా దీని మీద అవేర్నెస్ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన SP గారు ముఖ్యంగా ఫస్ట్ మన ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి ఈ ఉమెన్ ఫోర్స్కి వేయడం వల్ల దీన్ని మనం అందరికీ అవేర్నెస్, సమాజంలో అందరికీ అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఈ IMA వారి ఆధ్వర్యంలో వాళ్ళు ఖర్చుకు వెనకాడకుండా మనందరికీ ఈరోజు వ్యాక్సిన్ ఇస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఒకటి మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఆల్వేస్ మనకి ఈ చాలా స్ట్రెస్ఫుల్గా వర్క్ ఉంటుంది. అండ్ ఇది ఎమర్జెన్సీ సర్వీస్ ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా అందుబాటులో ఉండాలి. ఎట్లా ఒకటి మనం రెడీనెస్లో ఉంటాం. సో ఇప్పుడు ఈ ఉమెన్ ఫోర్స్కి ఎట్లా అయింది అంటే, ట్రెడిషనల్లీ వాళ్ళు ఇంట్లోనే కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్ కూడా ఇక్కడ ప్రొఫెషనల్ డిమాండ్ కూడా ఉంటుంది. దీనివల్ల వాళ్ళ హెల్త్కి చాలా నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈ వెల్ఫేర్ ఇనిషియేటివ్ మన జగిత్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ తీసుకున్నాం. అప్పుడప్పుడే ఇది హెల్త్ చెకప్ కూడా మనం చేస్తూనే ఉంటున్నాం. ప్రతి సంవత్సరాల హెల్త్ చెకప్ జరుగుతుంది. ఈ హెల్త్ చెకప్ భాగంగా ఇది IMA డాక్టర్స్తోని మన ప్రెసిడెంట్ గారితో మనం డిస్కస్ చేయడం జరిగింది. సార్ హేమంత్ గారు మనకి ఈ HPV వ్యాక్సిన్ గురించి చెప్పారు. అప్పుడు నేను గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏమేమి ఉంది దీని మీద అది కూడా మనం తీసుకున్నాం. సో మనకి ఇప్పుడు తెలిసింది 26 February 2026 రోజు గవర్నమెంట్ ఇండియా తరఫు నుంచి కూడా ఈ HPV వ్యాక్సిన్ 14 year ఈ గర్ల్కి ఫ్రీగా వ్యాక్సిన్ అవుతున్నాయి. ఏదైనా ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది అవైలబుల్ ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా దీని మీద చాలా ఇప్పుడు ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు డాక్టర్ గారు పద్మని మేడం చెప్పింది దాట్ సర్వైకల్ క్యాన్సర్ వల్ల ఎక్కువ ఫ్యాటిలిటీస్ అవుతుంది. 1/3 ఆఫ్ ఆల్ ది క్యాన్సర్ డెత్స్ 1/3 ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్ సర్వైకల్ క్యాన్సర్. సో ఇంత ఎఫెక్ట్ ఉంది.
బట్ ఒకటి మెయిన్ ఏంటి అంటే దీంట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్యాన్సర్ వేర్ ఇట్ కెన్ బి ప్రివెంటెడ్. సో దీని మీద చాలా ఒకటి ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో అదర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ విచ్ కెన్ బి ప్రివెంటెడ్. అది ట్రీట్మెంట్తోనే అవుతుంది, క్యూరే ఉంది, బట్ ప్రివెంటివ్ మెజర్స్ ఏం లేదు. సో దీనికోసం మనం దీని మీద ఎక్కువ ఫోకస్ చేసుకుని మనం పోలీస్ ఫోర్స్కి ఈ క్యాన్సర్ తోని మనం ప్రివెంట్ చేస్తే బెటర్ ఉంది. ఇదే ఆలోచనతో మనం ఈ డ్రైవ్ తీసుకున్నాం. సో మనకి కూడా మీకు కన్విన్స్ చేయడానికి చాలా టైం పడింది, అది 1 సంవత్సరాలు దాటింది ఐ థింక్. సో ఫస్ట్ ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినాం మనం, ఆ తర్వాత మీ స్క్రీనింగ్ చేసినాము, ఆ తర్వాత ఇది ఈ రోజు ఇక్కడ మనం వచ్చినాము. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ బిలీవింగ్ మీ అండ్ బిలీవింగ్ యువర్ ఎస్పీ ఫర్ దట్ వాట్ ఎవర్ we are doing for your goodness. So I thank SHO Sarangapur Geeta also. So Geeta చాలా హార్డ్ వర్క్ చేసింది. గీత అప్పుడు SHO చార్జ్ తీసుకునే నుంచి నేను గీత అండ్ వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ఆఫ్ లిస్ట్, ఎవరెవరు విలింగ్ ఉంటారు, ఎంతమంది మహిళలు బ్రెస్ట్ ఫీడింగ్, ఎంతమంది ప్రెగ్నెంట్. సో అన్నీ మనం డాటా తీసుకొని ఎట్లా వాళ్ళకి కన్విన్స్ చేయాలి, అవేర్ చేయాలా, 2 సారి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఆ తర్వాత స్క్రీనింగ్ ప్రోగ్రామ్, ఆ తర్వాత ఇప్పుడు అందరూ మీరు యువర్ అవేర్, ఐ గెస్ అవేర్ ఉన్నారా ఇప్పుడు దీని గురించి. సో ఇట్లానే మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు అవేర్ చేసుకోండి. ఇప్పుడు 14 ఇయర్ అందరు గర్ల్స్ కి ఇది ఫ్రీగా ఒక వ్యాక్సినేషన్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. సో ఇది ఇప్పటి వరకు ఐ థింక్ ఇది అవేర్నెస్ చాలా తక్కువ ఉంది దీని గురించి. సో అందరు ఈ ప్రోగ్రామ్ మాధ్యమంలో ఈ మన IMA ప్రోగ్రామ్ మాధ్యమంలో ఈ మెసేజ్ స్ప్రెడ్ చేసుకోండి. అండ్ ఐ థ్యాంక్ వన్స్ అగైన్ ది IMA డాక్టర్స్ and their team for giving this free vaccination to our women force. Thank you once again. Thank you the media team for coverage also, and Karunakar and DSP Jatyal for organizing this program. Thank you.